తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావటమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనంత క్రేజ్ని సంపాదించుకున్న ఏకైక నటుడు కూడా తనే కావటం విశేషం. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమాను సైతం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ని ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు పవన్. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు అని చూపించే కొన్ని సన్నివేశాలైతే ఉన్నాయి. ఆ క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరానందన్ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అతని చేత కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారట. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ని చాలా రహస్యంగా ఉంచుతున్నారు. మొత్తానికైతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ సారథ్యంలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తను సోలో హీరోగా మరొక సినిమాని చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ వారసుడి ఎంట్రీ ఈ సినిమాతో గ్రాండ్గా ఉండబోతోందని మరికొంతమంది మాత్రం ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తే కానీ ఇందులో అకిరానందన్ నటిస్తున్నాడా లేదా అనే విషయం మీద క్లారిటీ రాదంటూ కష్టంతో మరికొందరు చెబుతున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గానీ ఈ సినిమాలో అకిరా ఉన్నాడా లేదా అనేది క్లారిటీగా తెలియదు.